కేసు కట్టి వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలుకి కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాని మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశాము. 2 రోజుల నుంచి ఇక్కడ ఇది రాజకీయపరమైన హత్య, కేవలం ఒక్కళ్ళని టార్గెట్ చేసి చంపారని చెప్పి విమర్శల ఆరోపణలు కూడా రాజకీయపరంగా చేస్తున్నారు కదా, వాటిని ఎలా చూస్తారు? ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిద్దనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. అంటే ఎవరిదో ఒక ఫోటో తీసుకొచ్చి చనిపోయింది ఈ వ్యక్తి అని చెప్పి వేరే ఫోటోలు చూసి అది మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. వాళ్ళు మొత్తం